వైజాగ్లో ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే కైలాసగిరి హిల్ టాప్ పైన ఏర్పాటు చేసిన ఇండియాలోనే ది బిగ్గెస్ట్ కాంటిలివర్ స్కై వాక్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ పై నడిస్తే ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే ముందు భయం వేస్తుంది, ఆ తర్వాత థ్రిల్ ఫీల్ అవ్వాలి అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని చెప్పడంలో ఇంక ఏమాత్రం డౌట్ లేదు. ఎందుకంటే ఇప్పటికే ఎప్పుడెప్పుడు ఈ స్కై వాక్ బ్రిడ్జ్ అందుబాటులోనికి వస్తుంది, ఎప్పుడు ఇనాగ్రేట్ చేస్తారు, ఎప్పుడు స్కై వాక్ బ్రిడ్జ్కి వెళ్తాం, అక్కడి నుంచి మొత్తం వైజాగ్ సిటీ బ్యూటీని ఎప్పుడు చూసేస్తాము అనే క్యూరియాసిటీ ప్రతి ఒక్కరిలో కనిపించింది. బాగుందా స్కై వాక్ బ్రిడ్జ్? బాగుందా? భయం వేసిందా నీకు ముందు? అందరికీ ముందు భయం వేస్తోంది, ఎందుకంటే ఇక్కడి నుంచి జస్ట్ మనం చూస్తే కనుక ఫుల్ గ్రీనరీ. ఒక రకంగా చెప్పాలి అంటే మేఘాలపై మనం ఉన్నాము, తేలుతున్నాము అన్న ఫీలింగ్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. సో ఇప్పటికే విశాఖలో ఉన్నటువంటి టూరిజం అభివృద్ధిలో భాగంగా, డెవలప్మెంట్లో భాగంగా ఇంకా 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 టూరిస్టుల ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఇది మరి కొన్ని రోజుల్లో ఓపెన్ కాబోతోంది అనగాని ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతుంది అని ఒక క్యూరియాసిటీ నడిచింది. సో ఇప్పుడైతే మనకి ఈ స్కై వాక్ బ్రిడ్జ్ అవైలబుల్గా వచ్చేసింది. ఫ్యామిలీస్ అందరూ కూడా ఇక్కడి నుంచి సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎందుకంటే ఇక్కడి నుంచి మనకు చూస్తే సముద్ర తీరానికి అంటే అక్కడి నుంచి చాలా బీచ్ వ్యూని మనం కవర్ చేసేయచ్చు, సిటీని కవర్ చేయొచ్చు. అండ్ 262 మీటర్ల ఎత్తులో మనం ఉన్నప్పుడు అది ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా చెప్పాలి ఇది నిజంగా ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. కొండకి చివరి భాగంలో ముందుకి నిర్మించినటువంటి నిర్మాణం చూడటం వల్ల ఖచ్చితంగా మనం గాల్లో తేలుతున్నంత ఫీలింగ్ మాత్రం ఖచ్చితంగా కలుగుతుంది. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇది 500 కేజీల వరకు కెపాసిటీ ఉంటుంది. ఒక్క బ్యాచ్కి 40 మందిని అలౌ చేస్తున్నారు. సో